యూసఫ్గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ సిబ్బంది సామాగ్రి పంపిణీ పూర్తి కావచ్చింది. ఈ రాత్రికి పోలింగ్ కేంద్రాలకు చేరుకోబోతున్నారు సిబ్బంది. రేపు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ స్టార్ట్ చేస్తామంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుందని చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లక్ష్మీకాంత్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మనం చూడొచ్చు. ప్రస్తుతం నేను కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నా. ఇక్కడ మొత్తం కూడా ఎన్నికల సామాగ్రిని తరలించడానికి దాదాపు 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, పోలింగ్ బూతులు ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తం కూడా ఈవీఎం మెషిన్లను తీసుకువెళ్ళడానికి మొత్తం బస్సులు మొత్తం కూడా సిద్ధమైన పరిస్థితి ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికల సామాగ్రి మొత్తం కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తరలి వెళ్తున్నాయి బస్సుల్లో. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ బస్సు కొన్ని ప్రాంతాల కంటే కేటాయించినటువంటి ప్రాంతాలకు మొత్తం కూడా ఎన్నికల సిబ్బందితో తరలి వెళ్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రేపు ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఓటింగ్ ప్రక్రియ. సో ఆ తర్వాత 6 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. వివిప్యాడ్ ఉంటుంది, ఒకటి కంట్రోల్ యూనిట్ ఉంటుంది, బ్యాలెట్ బాక్సులు ఉంటాయి. మీరు ఎన్ని గంటల లోపల మీకు కేటాయించిన ప్రాంతానికి వెళ్ళిపోతారు? తర్వాత మీకు డ్యూటీస్ ఏ విధంగా ఉండబోతారు ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఈవినింగ్ వరకు? ఈరోజు సాయంత్రం మేము అన్ని సెటప్ చేసుకోవాలి. అన్ని రేపటికి కావాల్సినది ముందుగా అన్ని సామాగ్రి అన్ని తయారు చేసుకొని రెడీ సెటప్ చేసుకోవాలి. రేపు పొద్దున్న 5 గంటలకు మాక్ పోలింగ్ స్టార్ట్ చేసుకుంటాము. 59 మెంబర్స్ ఉన్న 58 + 1 నోట 59 మెంబర్స్కి మాక్ పోలింగ్ జరుగుతుంది. 7కు జనరల్ పబ్లిక్కి ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ 6 వరకు. ఈ ఎన్నికలు చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి సమాయత్తమైన ఎన్నికల సంఘం. సో మనం చూడొచ్చు, భారీగా పోలీస్ ఫోర్సు మొత్తం కూడా మోహరించింది. ప్రతి బస్సుకు కూడా పోలీస్ భద్రతతో పాటు, అంటే ముందు వెహికల్స్, భద్రతా వెహికల్స్ వెళ్తుంటాయి, పోలీస్ బలగాలు వెహికల్స్ వెళ్తుంటాయి. అదేవిధంగా ఇక్కడ కేటాయించినటువంటి సీట్లలో మొత్తం కూడా పోలింగ్ బూత్లకు మొత్తం సామాగ్రితో పాటు సిబ్బందిని తీసుకువెళ్ళడానికి మొత్తం ఈ బస్సులను ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. ఈ మిషన్స్ మొత్తం కూడా కేటాయించినటువంటి ఏదైతే పోలింగ్ బూతులు ఉన్నాయో ఈవీఎం, అదేవిధంగా బ్యాలెట్ యూనిట్స్ బాక్సులు అన్నిటి కూడా సాయంత్రం లోపల కేటాయించిన సమయంలో కేటాయించిన ప్లేస్లకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. రేపు మార్నింగ్ 5 గంటలకు మాక్ పోలింగ్తో ప్రారంభమవుతుంది. తర్వాత 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత 6 గంటల సమయానికి మొత్తం కూడా ఈ ఓటింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అయితే పోలింగ్ బూతుల్లో గేటు లోపల ఎంతమంది ఉన్నా సరే వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అర్ధరాత్రి అయినా కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు హైదరాబాద్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్. కెమెరా పర్సన్ బాలకృష్ణతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.